నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ పై తమకు ప్రత్యేక దృష్టి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ వెనుకబడిందన్నారు. విద్య, వైద్యం మీ ప్రాంతానికి ఇప్పటికీ సరిగ్గా అందలేదని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రజాపాలన తీసుకురావాలని పోరాడామన్నారు. రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సిఎల్పి నాయకుడిగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలు పెట్టిన పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. గ్రామ పొలాల్లో చిరుతపులి పిల్ల మృతి కడప జిల్లా దువ్వూరు మండలంలో కలకలం రేపింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చిన్న బాకారపురం గ్రామంలో వీధి కుక్కల దాడితో చిరుతపులి పిల్ల మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారంతో అటవీ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న వానిపేట డిఆర్ఓ అన్వర్ బాషా మృతి చెందిన చిరుతపులి పిల్లను, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి గ్రామస్తులను విచారించారు. అనంతరం చిరుతపులి పిల్ల మృతదేహాన్ని దువ్వూరు పశు వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్ట్, ల్యాబ్ పరీక్షల రిపోర్ట్ దర్యాప్తు తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తామని డిఆర్ఓ అన్వర్ బాషా తెలిపారు. ఎప్పుడు లేనిది దువ్వూరు మండలం పరిధిలో మొదటిసారి చిరుతపులి కదలికలతో గ్రామస్తులు ఆందోళన వెళ్లబుచ్చుతున్నారు. వంకాయ పట్టుకుని
వస్తుంది. మామయ్య కాదు మామ. ఒకటే ఉంది ఏమన్నా ఉన్నాయేమో తీసుకొస్తే మేము అదే కాదని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది నేను దాన్ని తీసుకుపోయి సిపిటీ పొట్టి సాంపేదకుంటే తిరిగేదేముంది అసలు ఉన్నాయి సార్ ఇక దొంగ పిల్లలు ఇది బ్యాచ్ ఉన్నాయి. ఇంకా నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ వేడుకలు నిర్వహణ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో 2026 ఏప్రిల్ 7న అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిపిఆర్, మానసిక ఆరోగ్యం మరియు పోషక ఆహారం మరియు ఆరోగ్యకర జీవన శైలిపై అవగాహన కల్పించబడింది. ముఖ్య అతిథులుగా డాక్టర్ మహేష్, డాక్టర్ ఎం రామకృష్ణ గౌడ్, డాక్టర్ నగేష్ పాల్గొని విలువైన ప్రసంగాలు చేశారు. ఇంకొక కేటగిరీ మీరు చూస్తారు, అయితే కార్డియాక్ అరెస్ట్ కేసెస్ కి మీరు సిపిఆర్ చేస్తారు. రెండోది మీరు చేయాల్సింది ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వాళ్ళకి కూడా సిపిఆర్ చేయాలి. ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు ఏమైతుందంటే షాక్ అనేది హార్ట్ కు పోతుంది. హార్ట్ కు పోవడం వల్ల హార్ట్ టెంపరీగా కొట్టుకోవడం అనేది ఆగిపోతుంది. సో ఆ టైంలో మీరు సిపిఆర్ చేస్తే మీరు ఆ ప్రాణాన్ని కాపాడుతుంది, సిపిఆర్ కాపాడుతుంది. ఎలక్ట్రిక్ షాక్ ఎప్పటికైనా గుర్తుంచుకోండి, మీ కార్డియాక్ అరెస్ట్ కన్నా ఎక్కువ ఎలక్ట్రిక్ షాక్ వేసుకుని మీ అందుబాటులో చూస్తాం. మీరు ఎవరైతే షాక్ వచ్చింది పడిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా సిపిఆర్ చేయండి. మూడో విషయం, ఎవరైతే డ్రౌన్ అంటే నీళ్ళలో పడిపోతారో వాళ్ళని కూడా సిపిఆర్ చేయాల్సి వస్తుంది. ఆ సిపిఆర్ చేసిన తర్వాత వాళ్ళని లాటరల్ పొజిషన్ లో పట్టబెట్టాలి. అంటే వాళ్ళు ఏదైతే వాటర్ మింగుతారు అవి లంగ్స్ లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సిపిఆర్ చేసినప్పుడు వాటర్ బయటికి వస్తుంది. సో అది లాటరల్ పొజిషన్ లో మనం తిప్పేస్తే అక్కడ సైడ్ ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మూడో విషయం, ఫోర్త్, ఎవరైతే సపోజ్ కార్డియాక్ అరెస్ట్ ఎనీ కేసు పడిపోయారు, ఫుల్ తిన్నారు, కడుపంతా నిండుగా ఉన్నది, నిండు ఉన్న పేషెంట్ కి మీరు సిపిఆర్ చేసినప్పుడు ఫుడ్ ఏమైనా బయటికి వస్తుందా చూస్తూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామంలో బైన్సా నుండి మీర్జాపూర్, లెంగా, కుంవి, నిగ్వా, మహారాష్ట్ర బార్డర్ వరకు 20 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత 10 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారిని బాగు చేయడం జరుగుతుందన్నారు. దశల వారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను నియోజకవర్గ శాసనసభ్యునిగా కలవడం జరిగిందన్నారు. కుబీర్ మండలం అనుకోండి, తానూరు మండలం అనుకోండి, ఏటారం ఉంది. అసలు నీళ్లు అక్కడ 50,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. దానికోసం నేను ఎన్నో మొన్న కూడా మాట్లాడినా, వారం 10 రోజుల ముందు లాస్ట్ మీద 28 ప్యాకేజ్ చేయండి సార్, 600 కోట్లు అయిపోతే శశిశాలం అయిపోతుంది. సుధాబాబు గోదావరి నీళ్లు గడ్డెనవాగులో పడతాయి. గడ్డెనవాగు నుంచి కూడా బ్యాక్ వాటర్ నుంచి కుబేరు మండలానికి శశిశాలం చేస్తారు. నేను ఎప్పుడు కూడా కానీ డెవలప్మెంట్ విషయం మాట్లాడే వ్యక్తి, డెవలప్మెంట్ కావాలని అనే వ్యక్తి,
పార్టీ పరంగా ఆడొచ్చే ఈడొచ్చే ఇలా సిఆర్ఎఫ్ ఏదైతే సిఎంఆర్ఎఫ్ మన కుమ్మి సర్పంచ్ కు బాధ అనిపించింది, నాకు చెప్పలేదు, ప్రోటోకాల్ ఇవ్వలేదు అని. అసలు డిపార్ట్మెంట్ పని డిపార్ట్మెంట్ తప్పిపోయిండొచ్చు, దానికి నేను డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా చర్య తీసుకుంటా. అదేవిధంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది, నువ్వు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి విఓ ప్రొసీడింగ్ గ్రామ పంచాయత్ ప్రొసీడింగ్ తీసుకొస్తావు. నేను కూడా శాసనసభ్యుడు, నాకెట్లా రేవంత్ రెడ్డి గౌరవిస్తుంది. నేను అక్కడ సభా అధ్యక్షుడు, సరస్వతి టెంపుల్ ఏదైతే పనిచేస్తుంది, నీ కూడా బాధ్యత. నువ్వు బాధ్యత ఇచ్చబెట్టి ప్రోటోకాల్ ఇచ్చబెట్టి నువ్వు వేరే దగ్గర ప్రొసీడింగ్స్ వస్తావు, నీదేది పని కాదు. అటువంటి పని చేస్తే నాకు కూడా అదే పని చేయాలి. కానీ నేను ఏదైతే డెవలప్మెంట్ ఉంది ఆ డెవలప్మెంట్ కోసం ఆయన కూడా పని చేయగలి అనుకుంటున్నాను. రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. కాలేజ్ కరెస్పాండెంట్ గారు రవీంద్రబాబు గారు, గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎంఈ మధుసూదన్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంగోపాల్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అదేవిధంగా నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఎంఏ సార్ చెప్పినట్లు మిమ్మల్ని బెదిరించడం కాదు, ఒక్కసారి మీరు ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క శవాలను కానీ లేదా వారి బంధువుల యొక్క ఆర్తనాదాలు కానీ వింటే మీకు ఆ రోజు మా సార్ అన్నట్టుగా ఎట్లా నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు. మిమ్మల్ని బెదిరించినట్టు కాదు, మన యజమాన్యం కాలేజ్ యజమాన్యం గారు ముందుండి మా పిల్లల యొక్క భద్రత, మా సిబ్బంది యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే అది తీసుకోవడం వరకే తీసుకుంటున్నారు, కానీ వెంటనే దాన్ని ఇంట్లో పెట్టేయడము లేదా బండితో పాటు ముందర పెట్టుకొని రావడము, వెనకాల తగిలించుకోవడం రావడం చేస్తున్నారు. దానివల్ల ఆ విధమైన ఉద్దేశంతో మన యజమాన్యం మరియు మన ఎమ్మెల్యే గారు మేమంతా వచ్చింది అది పెట్టుకోవడానికి, ముందర పెట్టుకోవడానికి కాదు, తలపైన ప్రాంప్ట్గా పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపడం కొరకిస్తున్నారు. దయచేసి మీరు అన్ని రూల్స్ పాటించండి. మీరు జాగ్రత్తగా అన్ని రూల్స్ పాటిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సక్రమంగా మంచి ఉద్దేశంతో అన్ని పాటిస్తూ నేరుగా సక్రమంగా ఇంటికి వెళ్తూ, అదేవిధంగా వేరే యొక్క సంక్షేమం కోరుతూ వారిని కూడా సక్రమంగా ఇంటికి వెళ్లే విధంగా మీరు సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన మన కాలేజ్ యజమాని మరియు మన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని హుస్నా మందిరాన, ఖాజాపూర్ గ్రామాలలో ఇటీవల కురిసిన అధిక వడగళ్ల వాన కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే అప్పుల బారిన పడిన రైతులు ఈ అనుకోని ప్రకృతి విపత్తుతో మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతూ ఈరోజు నిజామాబాద్లో జిల్లా కలెక్టర్ గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి అధ్యక్షతన వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ఏదైతే రైతులు గత 3 సంవత్సరాల నుంచి కూడా పంట నష్టపోతూనే ఉన్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటే ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ 2000 ఎకరాల పంట నష్టపోయిన రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడానికి, ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధి కానివ్వండి, లేకపోతే స్థానిక ఆఫీసర్స్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానివ్వండి, వాళ్ళ పంటల పొలాలకి వచ్చి చూసి జరిగిన నష్టం ఏంటని అడిగిన పాపాన పోలేదు. కాబట్టి మాత్రమే రైతులంతా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చూడడానికి రావడం జరిగితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి పర్మిషన్ లేదని చెప్పేసి గేట్ దగ్గర ఆపేసి రైతులను మాత్రం ఆపేసి మిగిలిన వాళ్ళందరినీ లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు
ఫసల్ బీమా యోజనకి ప్రవేశపెట్టినట్లయితే ఈ పరిస్థితి మా రైతులకు వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలివెరిగి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టండి. నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి 50,000కి తగ్గకుండా ప్రతి ఫలం ఇవ్వాలని చెప్పి అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. అమరావతి చట్టబద్ధతకు గెజిట్ విడుదల కావడం రైతులు మహిళలు సాగించిన దీర్ఘకాలిక పోరాటానికి లభించిన విజయమని మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువారు ప్రజా రాజధాని ఉద్యమంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. స్వతంత్ర పోరాటం తరువాత అరుదైన స్థాయిలో 1631 రోజుల పాటు సాగిన అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని ఉమా తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా అమరావతి రైతాంగం 5 కోట్ల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదం పొంది దేశంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం చేసి రాష్ట్రపతి గారి ఆమోద ముద్రపడి గెజెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మరి ఈ చట్టబద్ధత ఈ బిల్లు ఆమోదం అమరావతి రైతాంగ పోరాట విజయం. అమరావతి రైతు మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా అమరావతి ప్రజా రాజధాని ఉద్యమంలో భాగస్వాములయ్యారు. న్యాయవాదుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఎంతోమంది మహానుభావులు అమరావతి ప్రజా రాజధానిని కాపాడటంలో ఎంతోమంది పాత్ర ఉంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం 1631 రోజులు జరిగింది. స్వతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకే ఒక ముక్త కంఠంతో అమరావతి మన రాజధాని, అమరావతి మన ప్రజా రాజధాని అని అందరూ కూడా పోరాటంలో భాగస్వాములయ్యారు. గత 5 ఏళ్ళు వైసీపీ విధ్వంసకర పరిపాలనలో, ప్రజావేదిక విధ్వంసంతో 5 ఏళ్ళు అమరావతి పనులన్నీ కూడా ఆపేసి ఎంతో దుర్మార్గంగా కేసులు పెట్టి, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అమరావతి రైతాంగం మీద, మహిళల మీద దాడులు చేస్తూ వాళ్ళ పొత్తిళ్లలో కూడా బూటకాలతో తన్నిచ్చి మరి జైళ్లలో పెట్టి ఎంతో అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ ప్రభుత్వం, ఆనాటి పెద్దలు, ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ దుర్మార్గాలన్నీ కూడా జరిగాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి మరి ఇవాళ అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా ఈ విధంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మరి అమరావతి రాజధాని నిర్మాణం పనులన్నీ కూడా పూర్తవ్వాలని, త్వరితగతంగా అందరూ కూడా వేగవంతంగా పనులు అవ్వాలని ముందుకెళ్తా ఉంటే విధ్వంసకర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మావుగేనని రకరకాల పేర్లతో ప్రజల్లో మళ్ళీ ఈ విధ్వంసకర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉంది. వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారు, బుద్ధి చెప్తారు. ఈ దుర్మార్గాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ అమరావతి ప్రజా రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ఇటు పార్లమెంటు, అదేవిధంగా మరి రాష్ట్రపతి గారి ఆమోద పద్ధతితో గెజిట్ నోటిఫికేషన్ రావడం అనేది హర్షణీయం. అందరూ కూడా దీన్ని అభినందిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేను సన్మానించిన బాసర ఆలయ పూజారులు, గ్రామస్తులు. బాసర ఆలయ అభివృద్ధికి 225 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి అమోఘమని
ఆయన సేవలు నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆలయ పూజారులు, గ్రామస్తులు అన్నారు. మంగళవారం బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో శాల్వాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఓం ఐం సరస్వతే నమః శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం యొక్క అభివృద్ధిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చాలా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి తమ స్వహస్తాలతో భూమి పూజ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా అసెంబ్లీలో బాసర గురించి చాలా సార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అంతటా అది వ్యాపించి ఇది తప్పనిసరి చేయవలసి వస్తుందని సార్ ప్రత్యేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నేను భూమి పూజ చేయడం చాలా సంతోషకరం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం మన ఎమ్మెల్యే చేతుల మీద జరగడం చాలా విశేషం. ఎందుకంటే తన కష్టం ఎంత చేసిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఈ ప్రజలకు మన మొదలు నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు రావడం మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మనకు ఎవరు రాలేదు, ఇంత కష్టపడలేదు. వారికి సంపూర్ణమైన అమ్మవారి ఆశీస్సులు కలిగిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేస్తున్నాము. సర్వేజన నవో నవో భవతి జాయమానో ఎమ్మెల్యే ఎంపీ వర్గ పోరుతో మళ్లీ రోడెక్కిన కొలికిపూడి శ్రీనివాస్. విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కొలికిపూడి బైఠాయింపు. బైపాస్ రోడ్ ఇరువైపులా ఉన్న అక్రమాలు తొలగించాలని కొలికిపూడి డిమాండ్. ఎంపీ వర్గానికి చెందిన మున్సిపల్ 2వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు షేక్ షాహీన్ టార్గెట్గా ఆయన పాత ఇనుము కొట్టు ఎదుట జాతీయ రహదారిపై ఎమ్మెల్యే ఆందోళన చేస్తున్నారని ఎంపీ వర్గీయుల ఆరోపణ. ఆక్రమణలు చెరలో ఉన్న దుకాణాలను తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాలన్న ఎమ్మెల్యే కొలికిపూడి. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళని వెంటనే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళని వెంటనే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళని వెంటనే ఖాళీ చేయించాలి గవర్నమెంట్ భూములు ఆక్రమించిన వారిని వెంటనే ఖాళీ చేయించాలి. కాపాడాలి తిరువురులో గవర్నమెంట్ భూముల్ని కాపాడాలి తిరువురులో గవర్నమెంట్ భూముల్ని కాపాడాలి తిరువురులో గవర్నమెంట్ భూముల్ని కాపాడాలి తిరువురులో గవర్నమెంట్ భూముల్ని వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం కాపాడాలి తిరువురులో గవర్నమెంట్ భూముల్ని ఎమ్మెల్యే అక్రమ వసూళ్లు ఎమ్మెల్యే అక్రమ వసూళ్లు ఎమ్మెల్యే అక్రమ వసూళ్లు ఎమ్మెల్యే గారి దౌర్జన్యం 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 టీడీపీ కార్యకర్తల్ని కాపాడాలి టీడీపీ కార్యకర్తల్ని కాపాడాలి టీడీపీ కార్యకర్తల్ని కాపాడాలి టీడీపీ కార్యకర్తల్ని నశించాలి ఎమ్మెల్యే దౌర్జన్యం
నశించాలి నశించాలి ఎమ్మెల్యే దౌర్జన్యం నశించాలి నశించాలి ఎమ్మెల్యే దౌర్జన్యం ఎమ్మెల్యే 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 ఒక్కరోజు నిరాహార దీక్ష హుజూరాబాద్ దీక్షలో అందరూ పాల్గొనాలని హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే డంపింగ్ యార్డ్ రద్దు కొరకు దీక్షలో మహిళలు, రైతులు, వ్యాపారవేత్తలు, నాయకులందరూ, ప్రజలందరూ పాల్గొనాలని హుజూరాబాద్ నాయకులు కోరుకుంటున్నారు. హుజూరాబాద్లో తలపెట్టిన హుజూరాబాద్ శాసనసభ్యులు ఆడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి ఈ హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, మేధావులు, కర్షకులు, కార్మికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ దీక్షను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డు ఇక్కడ ఈ ప్రాంతంలో పడితే మనకు అనేక సమస్యలు వస్తాయి. రైతులకు పంటలు పండే పరిస్థితి ఉన్నది, వ్యాపారస్తులకు కూడా అనేక సమస్యలు వస్తాయి, అలాగే కార్మికులకు, కర్షకులకు అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డును డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దని కోరుతున్నాము. ఎందుకంటే దీన్ని నిరాహార దీక్షను మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. కడప జిల్లా ఒంటిమిట టీడీపీ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒంటిమిటను కేంద్రంగా చేసుకుని ఆర్థిక, ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేయడం టీడీపీ ప్రధాన లక్ష్యమని, ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా విచ్చేసి ఒంటిమిట అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరో ఆంధ్ర భద్రాద్రిగా లోక కళ్యాణార్థం రాముల వారికి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాముల వారికి చేసే కళ్యాణ వేదికగా విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఒంటిమిట్ట యొక్క స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా కాస్త నీటి ఎద్దడి, కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట రైతులకి మరియు ఒంటిమిట్ట ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ రోజు శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామ ప్రజలందరూ, మండల ప్రజలందరికీ నీటి భద్రత ఒక పక్క కల్పిస్తూనే ఇక్కడ ఈ పట్టణం, పంచాయతీ ఒంటిమిట్ట అనేటటువంటి పంచాయతీ శరవేగంగా అభివృద్ధి చెందేదానికి కన్నులారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షించేదానికి అనువైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటటువంటిది ప్రారంభం. కానీ మధ్యలో అధికార మార్పిడి రావడం, 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయడం, కనీసం శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని కనీసం పునరుద్ధరించకుండా చాలా సందర్భాల్లో ఒంటిమిట్ట భక్తులకు కూడా నీటి ఎద్దడి వచ్చినటువంటి పరిస్థితి. తిరిగి ఆ రాముని దయ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అకుంఠితమైనటువంటి అత్యధిక మెజారిటీతో తిరిగి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత తిరిగి ఈ ఒంటిమిట్ట మరియు తెలుగు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం చేసేటటువంటి ఈ రాముల వారి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఒంటిమిట్ట
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాముల వారి కళ్యాణం నభూతో నా భవిష్యత్తుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 1,00,000 మంది పైగా కళ్యాణ వేదికలో కూర్చుంటే ఇంకొక 1.5-2 లక్షల మంది ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలబడుకొని వాటిని వీక్షించడం జరిగింది. అనుకోకుండా ఎక్కువ మంది వచ్చినా ఏ భక్తుడికి చిన్న ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఆ దైవం యొక్క కార్యంలో లీనమై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేదానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని అటు టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహాయంతో పోలీసు వారి సహాయంతో ఏదో ఉడతాభక్తిగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ఈవెంట్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మీడియా సోదరుల సహకారంతో చాలా అద్భుతంగా చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీడియా సోదరుల వారికి, టీటీడీ వారికి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీంతో ఒంటిమిట్ట నగరం, రాజంపేట నియోజకవర్గం అనేటటువంటి స్థాయి పెరిగి ఇవాళ ఆ పేరు ఒక బ్రాండ్గా మారి విశ్వవ్యాప్తం. అలాగే ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రంలో ప్రజలందరికీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు కావలసినటువంటి రాముడి వారి యొక్క దర్శనాలు ఏర్పాటు చేయడం కాకుండా ఇక్కడ దీన్ని ఒక ఆధ్యాత్మిక టూరిజం కేంద్రంగా చేసి తిరుమల తర్వాత అంత గొప్ప విశ్వవ్యాపితమైనటువంటి క్షేత్రంగా వెలుపొందాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేశారు. ఇందుకోసమే ఒంటిమిట్ట క్షేత్రానికి వరాల జల్లు ప్రకటించబడ్డారు. ఇందులో మొదటిది వచ్చే 3 నెలల్లో ఈ మండల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ సాగునీరు, తాగునీరు యొక్క ఆధారమైనటువంటి ఒంటిమిట్ట చెరువుని 365 రోజులు నీళ్లతో నింపే విధంగా, గతంలో పైప్ లైన్లన్నీ కూడా నాసిరకంగా వేసి ఇబ్బందులు పడుతూ ఉంటే వాటినన్నింటినీ కూడా మార్చి తిరిగి ఆ నీటి పథకాన్ని పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమం 12 కోట్ల రూపాయలతో 3 నెలలలోనే కంప్లీట్ చేసి ఒంటిమిట్ట ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అధికారులందరికీ చేశారు. కాకుండా